అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. అనుమతి పొందిన కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు, వారి ప్రతినిధులు మాత్రమే కౌంటింగ్కు హాజరు కావాలని సూచించారు. మిగిలిన వారంతా తమ తమ గ్రామాలు, పట్టణాల్లోనే ఉండి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం సిఆర్పిసి సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని, నలుగురు కంటే ఎక్కువగా ఒకే చోట ఉండకూడదన్నారు. ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడలో ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇప్పటికే ఈవీఎంలన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు, ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టారు తదితర అంశాలు ప్రతిరోజు వాటి భద్రతకు సంబంధించి రేపు కౌంటింగ్ ప్రక్రియలో జరగబోయేటటువంటి అంశాలన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ ఇక్కడ ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం, అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రస్తుతం రక్షణ చర్యలు చూస్తున్నటువంటి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎటువంటి చర్యలు అయితే తీసుకున్నారు? ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ 4వ తేదీ కొనసాగనున్న నేపథ్యంలో పూర్తిగా కొన్ని అల్లర్లు, ఘటనలు జరుగుతాయని ఇంటెలిజెన్స్కి సంబంధించి కొంత నివేదిక కూడా ఇచ్చారు. ముఖ్యంగా కాకినాడ నగరం అవ్వచ్చు, పిఠాపురం సంబంధించి కౌంటింగ్లో కొన్ని ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. ఎంతమంది సిబ్బంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మనకి ఇంటెలిజెన్స్ గురించి నాకు ఐడియా లేదు, బికాస్ అఫీషియలీ అలాంటి ఇంటెలిజెన్స్ నాకు తెలిసి లేదు. మన పోలీస్ తరపు నుంచి కూడా మనం ఏం చెప్పట్లేదు. కాకపోయినా ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్లో కూడా మనము సెక్యూరిటీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనకి జేఎన్టీయూలో కౌంటింగ్ సెంటర్ ఉంది. కౌంటింగ్ సెంటర్లో కూడా 4 బిల్డింగ్లో మనకి 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ కూడా 4 బిల్డింగ్లో డిస్ట్రిబ్యూట్ అయింది. దానికి కూడా 3 టైర్ సెక్యూరిటీ మనం ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది. ఈ 3 టైర్ సెక్యూరిటీ కాకుండా ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ సిటీ, అదేవిధంగా కాకినాడ రూరల్, సర్పవరం లిమిట్స్ కూడా కొంత ఇంపార్టెంట్, అదేవిధంగా పిఠాపురం, అదేవిధంగా కొంత తుని, అదేవిధంగా కొంత జగంపేట, ఇది అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా కన్సర్న్డ్ ఎస్ఐస్, సిఐస్, ఎస్డిపిఓస్ అందరూ కూడా అక్కడే ఉండి కౌంటింగ్ రోజు వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ మెషర్స్ చూసుకుంటారు. దీంట్లో అందరికీ కూడా ఎవరెవరు పోలింగ్ రోజు చిన్న చిన్న ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన కూడా మనకి హిస్టరీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 5 lakhs వరకు అమౌంట్ కూడా ఎవరెవరు బాండ్ బ్రీచ్ అయ్యారో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా కమింగ్ ఈ కౌంటింగ్ డేలో కూడా ఎవరైనా 144 తర్వాత పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉన్నాయి కాబట్టి 4 మందికి ఎక్కువ ఎక్కడ కూడా గుంపుకూడకూడదు. వాళ్ళు అలా గుంపుకూడారంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎఫ్ఐఆర్ కూడా నమోదవుతాయని చెప్పి అలాంటి ఇష్యూస్ తీసుకుంటాం. ముఖ్యంగా పోలీస్ సిబ్బందే కాకుండా బయట కేంద్రం నుంచి కానీ మిగతా పారామిలిటరీ బలగాలు కానీ అదనపు బలగాలు ఏమన్నా మోహరించారు? ఒక కౌంటింగ్ ప్రక్రియ రోజు అంతా ఇక్కడ కేంద్రీకృతం అయితే నియోజకవర్గాల వారీగా ఏమైనా విజయోత్సవ ర్యాలీలని ఇటువంటివన్నీ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే మన కేంద్ర బలగాలు అనేది మన స్ట్రాంగ్ రూమ్ ప్రొటెక్షన్కి మాత్రమే ఉన్నాయి. సో అది దాని తర్వాత కేంద్ర బలగాలు లేదు, కానీ మన దగ్గర ఇనఫ్ ఫోర్స్ అనేది ఉంది. బయటకు నుంచి కూడా ఫోర్స్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అది కాకుండా విజయవంతం ర్యాలీకి ఉంది ఎప్పుడు కూడా మనకు పర్మిషన్ లేదు. సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 అనేది మీనింగే అది 4 అండ్ మోర్ మెంబర్స్ పైన ఎక్కడ కూడా గుంపుకూడకూడదు అనేది మనకి ఆ సెక్షన్ ఉంది. కాబట్టి ఎటువంటి విజయవంతం ర్యాలీ కూడా చేయకూడదండి. ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టాము, నేను డిఈఓ సార్. సో దాంట్లో క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. మేము పోలీస్ ప్రతి ఒక్క విలేజ్లో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఈ గ్రౌండ్ లెవెల్ లీడర్స్తో పాటు కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. విజయవంతం ర్యాలీ అనేది మనం 6th వరకు కూడా, జూన్ 6th వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. కాబట్టి అలాంటి విజయవంతం ర్యాలీ కానీ దీని కానీ ఎలాంటి పర్మిషన్స్ లేదనేది క్లియర్ కట్గా కన్వే చేయడం జరిగింది. ఒకవేళ చేశారంటే వాళ్ళపైన కేసెస్ బుక్ చేస్తాం. ఇంకా కాకినాడ నగరానికి సంబంధించి ఏటుమొగ, దుమ్ములపేట సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఎటువంటి సెక్యూరిటీ, ప్రత్యేకించి ఎటువంటి బలగాలు అక్కడ ఏమైనా పెట్టారు? ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియ తర్వాత అక్కడ ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నాయి, అటువంటి ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఉన్న నేపథ్యంలో అటు ప్రత్యేక చర్యలు ప్రత్యేక చర్యలు అనేది ఏమీ లేదు. బికాస్ మన పోలింగ్ డే కూడా వాళ్ళందరితో పాటు మీటింగ్ చేశాము కాబట్టి అందరూ బాగా కోఆపరేట్ చేశారు.
సో ఈ టైం కూడా మన కౌంటింగ్ కూడా అందులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 144 సెక్షన్ ఉంది, పోలీస్ యాక్ట్ 30 ఉంది. ప్రతి ఒక్క లీడర్స్ అక్కడ ఎవరెవరు లీడర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు మీటింగ్ కండక్ట్ చేసేసి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. యూత్ అందరితో పాటు కూడా మీటింగ్ కండక్ట్ చేసుకుని అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో అలాంటి పెద్ద ఇష్యూస్ ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. కాకపోయినా లోకల్ ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్ అందరూ కూడా అక్కడ ప్రెసెన్స్లో ఉండి ఆ రోజు ప్రశాంతమైన వాతావరణం ఉన్నట్టు ఎన్ష్యూర్ చేసుకుంటారు. జనరల్ పబ్లిక్కి మీరు ఆ రోజు ఎలా ఉండాలని ఒక మెసేజ్ ఏమన్నా చెప్తారు? సో మనకి జూన్ 1 నుంచి కూడా ఆ 1 వీక్ కూడా ప్రజలందరూ కూడా అనవసరంగా ఎవరు ఎక్కడ బయటకు తిరగకుండా వాళ్ళు జేఎన్టీయూలో కౌంటింగ్ ఏజెంట్, తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్, తర్వాత స్టాఫ్ తప్ప వేరే ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఎవరిని అలో చేయము. అది కాకుండా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి అనవసరంగా ఎవరు కూడా గుమ్మికూడదు. ఖచ్చితంగా మీరు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు దానికన్నా శిక్ష, ఖచ్చితంగా దీని పాత కేసెస్ ఉన్న వాళ్ళు బయటలో మళ్ళీ ఏదైనా ఇష్యూ చేశారంటే వాళ్ళకి రిమాండ్ చేయడం అనేది 100% తప్పదు. వాళ్ళకి దానికి తగ్గినట్టు 7 years 4 years పనిష్మెంట్ కూడా త్వరగా వచ్చినట్టు మేము అరేంజ్ చేస్తాం. ఇది ఏదైతే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి పక్కా ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం సిద్ధం చేసినట్లుగా, అలాగే సాధారణ ప్రజానీకం కూడా సమన్వయంతో వ్యవహరించి ఆ రోజు పూర్తిగా కూడా కౌంటింగ్ ప్రక్రియకి 3 రోజుల ముందు నుంచి కూడా అటు తర్వాత గడిచిన తర్వాత 3 రోజులు, వారం రోజుల పాటు పూర్తిగా సంయమనంతో వ్యవహరించాలని, పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో పాలు పంచుకోవద్దు, ఒకవేళ పంచుకుంటే కఠిన చర్యలు అయితే తప్పు అని చెప్పి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి.